నా పేరు స్వాతి. నేను ఆర్టెస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, స్కూల్ ఆఫ్ నర్సింగ్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్. మా కాలేజ్ వచ్చేసి పెందుర్తిలో ఉంది. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే, నర్సింగ్ అన్నది చాలా నోబుల్ ప్రొఫెషన్. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్కి కావాల్సింది ఏంటంటే, ప్రత్యేకమైన ఎన్టీఆర్ యూనివర్సిటీ ఒక సెట్ నిర్వహిస్తుంది. ఆ ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అవ్వచ్చు. అప్పుడు డైరెక్ట్గా ఆ యూనివర్సిటీ ద్వారా జాయిన్ అవ్వడానికి అవుతుంది. అదే జిఎన్ఎం అయితే ఏ స్ట్రీమ్ చేసినా సరే వాళ్ళకి 45% అబవ్ మార్క్స్ వస్తే జిఎన్ఎం జాయిన్ అవ్వడానికి వస్తుంది. ఈ జిఎన్ఎం అంటే 3 years కోర్సు, బీఎస్సీ నర్సింగ్ అంటే 4 years కోర్స్ అండి. ఈ రెండు కూడా ఈక్వల్ టు డాక్టర్స్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, నర్సింగ్ చేయడం వల్ల వాళ్ళకి అయిపోయిన తర్వాత చాలా 100% జాబ్ గ్యారంటీ కోర్స్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ నర్సింగ్ అండి. సేమ్ యాజ్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ అండి. దీనికి ఏంటంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇంకా పీజీ అలా చేయాలి. దీనికి అలా కాదండి, వీళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయొచ్చండి. బీఎస్సీ నర్సింగ్ అయితే కంటిన్యూ ఎంఎస్సీ నర్సింగ్, పిహెచ్డి కూడా చేయొచ్చు. అదే కానీ జిఎన్ఎం అయితే పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ వెళ్ళొచ్చు. తర్వాత ఎంఎస్సీ నర్సింగ్ చేసి పిహెచ్డి వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. దీంట్లో గ్రోత్ కెరియర్ ఏంటంటే, మెయిన్గా ఏంటంటే అయిపోగానే వీళ్ళకి జాబ్ 100% జాబ్ గ్యారంటీ అండి. నెక్స్ట్ వీళ్ళు గవర్నమెంట్ సైడ్ వెళ్ళినా సరే పే వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ అయితే 20,000 to 40,000 వరకు వస్తుందండి. అదే సెంట్రల్ అయితే నార్సెట్ అది రాస్తే దగ్గర 80 to 1 lakh వరకు పర్ మంత్ ఎర్న్ చేయొచ్చండి. అదే వేరే స్టేట్స్ వెళ్ళిపోతే 3 to 4 lakhs వరకు ఉంటుందండి. ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్ కూడా తెలుగు మీడియం నుంచి వస్తారండి. అందు గురించనే నర్సింగ్ చదవాలి. ఇదంతా ఈ కరికులం అంతా ఐఎన్సీ ఇస్తుందండి, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అని చెప్పి. ఆ కరికులమే అందరూ మొత్తం ఆల్ ఓవర్ స్టేట్, సెంట్రల్ అందరూ అదే ఫాలో అవుతారండి. అందులో ఏంటంటే మొత్తం సిలబస్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ కూడా తెలుగు మీడియం నుంచి వస్తారు. దానివల్ల కొంచెం నర్సింగ్ అంటే హార్డ్ ఇది అనేసి ఫీల్ అవుతారు. అందు గురించనే మా కాలేజ్లో ప్రత్యేకత ఏంటంటే, వీళ్ళకి వేరేగా ఇంగ్లీష్ కోర్సెస్ కూడా వీళ్ళ కోర్సెస్లో లేకపోయినా సరే ఇంగ్లీష్ కోర్సెస్ నేర్పించి అప్పుడు వీళ్ళకి అన్ని టర్మ్స్ అన్నీ నేర్పిస్తామండి. టర్మినాలజీ అంతా నేర్పిస్తాము. నేర్పించిన తర్వాత వాళ్ళకి అదే కాదు, అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో ఎలా మిగతా నీట్ ఎలా ఉంటుందో వీళ్ళు కూడా నార్సెట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఎన్క్లెక్స్ అనే వేరే స్టేట్స్ వెళ్ళాలంటే ఎన్క్లెక్స్ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఆ రెండిట్లకి కూడా మేము గైడ్ చేస్తాము. నెక్స్ట్ టీచింగ్ కూడా చెప్తాం. వీళ్ళు ఐఎన్సీ సిలబస్లో ఆల్రెడీ ఉంది సార్. చాలామందికి అవేర్నెస్ లేక అది చదవట్లేదు. అది కూడా మేము సిలబస్ ఐఎన్సీ సిలబస్తో పాటు ఎన్క్లెక్స్ సిలబస్, నార్సెట్ సిలబస్ కూడా యాడ్ చేసి ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని స్పెషల్ కేర్ తీసుకుంటామండి ప్రతి స్టూడెంట్కి. టీచింగ్ అనే కాదండి, ఎక్స్ట్రాగా ఏంటంటే ప్రతి స్టూడెంట్ మీద ఇండివిజువల్ ఫోకస్ అన్నది ఉంటుందండి. నెక్స్ట్ డైలీ ప్రతి స్టూడెంట్కి స్పెషల్గా సెమినార్స్ అని, మాక్ టెస్ట్లు అని చెప్పి, నెక్స్ట్ ఏమో అన్నీ మొత్తం ఎవ్రీడే మేము స్పెషల్గా ప్రతి స్టూడెంట్తో కూడా ఎవ్రీ వీక్ ప్రతి స్టూడెంట్ సెమినార్ చెప్పేటట్లాగా చేస్తామండి. సో దట్ వాళ్ళ ఫ్యూచర్లో స్టేజ్ ఫియర్ అన్నది పోతుందని చెప్పి ఎవ్రీ స్టూడెంట్కి స్పెషల్ కేర్ అన్నది ఇస్తుంటాం. మా కాలేజ్ వచ్చేటప్పటికి ప్రత్యేకత ఏంటంటే ఇండివిజువల్ ఫోకస్ ఒకటి ఉంటుంది సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి స్టూడెంట్కి స్పెషల్ సెమినార్స్ అవి చెప్పిస్తూ ఉంటాము. నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ యూనిట్ అయిపోగానే ఎగ్జామ్ పెడుతూ ఉంటాము. డైలీ టెస్ట్లు ఉంటాయి. ఎవ్రీ మంత్ కూడా పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. పేరెంట్స్ వచ్చి కూడా మాకు ఒపీనియన్ చెప్తే అది మేము తీసుకుంటాము. యాజ్ వెల్ యాజ్ మేము కూడా పేరెంట్స్కి ఎవ్రీ డే అప్డేట్ ఇస్తాం సార్. ఎవ్రీడే అప్డేట్ ఇచ్చి వాళ్ళు అసలు స్టూడెంట్ ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంది అని చెప్పి ఎవ్రీడే మేము పేరెంట్స్కి అయితే ఇన్ఫామ్ చేస్తూ ఉంటామండి. 100% ఫ్యాకల్టీ ఉన్నారు సార్, విత్ వెల్ ఎడ్యుకేటెడ్ స్టాఫ్ ప్లస్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉన్నారు. నెక్స్ట్ ల్యాబ్స్ కూడా వెల్ ఎక్విప్డ్ సార్. అన్ని ల్యాబ్స్లో అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూపించి మళ్ళీ కేజెస్కి వెళ్ళి కేజెస్లో క్లినికల్ ట్రైనింగ్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మేడమ్స్ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా వార్డ్ టీచింగ్స్ అని క్లినికల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళకి ఇంకేమైనా అక్కడ ఏమైనా ఇవేమైనా ఉంటే అవి కూడా రెక్టిఫై చేస్తారు సార్. అక్కడ ఇంకా ఇక్కడ కానీ అక్కడ కానీ ఏమైనా మిస్టేక్స్ చేస్తే మేడమ్స్ ఇండివిజువల్గా వెళ్ళి వాళ్ళకి టీచ్ చేస్తూ ఉంటారు సార్. స్టడీ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్లో కూడా మేము స్పెషల్గా అందరికీ కంప్యూటర్ నేర్పిస్తున్నామండి. ఇప్పుడు అన్నీ కూడా పేపర్లెస్ వర్క్స్ కాబట్టి అందరికీ కంప్యూటర్ అవేర్నెస్ కావాలని చెప్పి అందరికీ కంప్యూటర్ కోర్స్ ఇప్పిస్తున్నాము. కమ్యూనికేషన్ ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఇంగ్లీష్ క్లాసెస్ ఇప్పిస్తున్నాము. ఇంకా అది కాకుండా వేరియస్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా టైఅప్ అయ్యి అన్ని క్లినికల్స్ అన్నీ మన వైజాగ్లో ఉన్న టాప్ మోస్ట్ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా స్పెషల్గా పంపించి అక్కడ కేర్ ఎలా ఉంటుంది అన్నీ కూడా నేర్పిస్తున్నాం. అది కూడా సబ్జెక్ట్ రిలేటెడ్గా చేస్తామన్నమాట.
అది అన్క్లెక్స్కి ఎంతవరకు యూజ్ అవుతుందో కూడా మా మేడమ్స్ వెళ్ళి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారండి. మా దగ్గర ఉన్నవి 2 కోర్సులు సార్, బీఎస్సీ నర్సింగ్ అండ్ జిఎన్ఎం కోర్స్. బీఎస్సీ నర్సింగ్ వచ్చేసి 4 ఇయర్స్ అండి, జిఎన్ఎం అయితే 3 ఇయర్స్. బీఎస్సీ నర్సింగ్కి 3 ఇయర్స్ కోర్స్కి 4 ఇయర్స్ కోర్స్కి రావాలంటే ప్రత్యేకమైన మొన్నటి వరకు ఎంసెట్ నీట్ సరిపోయేది సార్. ఈ ఇయర్ నుంచి ప్రభుత్వం గుర్తించి ఇది చాలా ఇంపార్టెంట్ కోర్సు, దీంట్లో అందరూ బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళనే తీయాలి అని చెప్పేసి, స్టూడెంట్స్ని బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని గెయిన్ చేయాలని చెప్పేసి ప్రత్యేకమైన పరీక్ష పెడుతుంది. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ప్రత్యేకమైన పరీక్ష పెడుతుంది ఈ ఇయర్ నుంచి. నెక్స్ట్ జిఎన్ఎం చేయాలంటే మాత్రం ఏ స్ట్రీమ్ అయినా ఓకే సార్, ఏ స్ట్రీమ్ అయినా 45% అబవ్ వస్తే చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 17 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ సార్. 2 కోర్సెస్ కూడా 17 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కోవిడ్ తర్వాత నుంచి పేరెంట్స్కి కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. మా అబ్బాయి డాక్టరు అంటే గొప్పగా చెప్పుకునేవారు, ఇప్పుడు అలా కాదు, నర్సింగ్ అంటే గొప్పగా చెప్పుకుంటున్నారు. అందుకే ప్రభుత్వం కూడా గుర్తించి నర్సింగ్ అన్నది చిన్నది కాదు అని చెప్పి నర్సింగ్ ఆఫీసర్స్ అని చెప్పి డిజిగ్నేషన్ ఇచ్చింది. పేరెంట్స్కి స్టూడెంట్స్కి కూడా చాలా మటుకు అవేర్నెస్ వచ్చింది సార్. చాలామంది ఇష్టపడుతున్నారు, ఈ కోర్స్ చదవాలి అని చెప్పి ఇష్టపడుతున్నారు అనమాట. వచ్చిన తర్వాత కూడా స్టూడెంట్ని ఎలా డెవలప్ చేస్తామంటే వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ ఏమో ఐఎల్టీఎస్ ట్రైనింగ్ ఇస్తాం సార్. ఐఎల్టీఎస్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్, ఓఈటీ టెస్ట్, 2 టెస్టులు మేము స్పెషల్గా కోర్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. దాంతోపాటు ఎన్క్లెక్స్ ఆర్ఎన్ కూడా ఇస్తుంటాం. ఎన్క్లెక్స్ ఆర్ఎన్ ఏంటంటే అదర్ స్టేట్స్ వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట, రిజిస్టర్డ్ నర్స్. సో వాళ్ళకి కంపల్సరీ రిలీవ్ అవ్వగానే మటుకు 100% జాబ్ గ్యారంటీ కోర్స్ ఏదైనా ఉందంటే అది నర్సింగే సార్.